సంక్షేమం ఒకటే కాదు, ఇవాళ అరాచకాలు, ఈ ప్రభుత్వంతో, కూటమి ప్రభుత్వంతో వేధింపులు, ఎక్కడెక్కడ ఏం జరుగుతున్నాయో అన్నిటికీ స్పందించాలని. ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వానికి కాపులను ఎక్కడన్నా దుర్మార్గంగా చంపేస్తే, మట్టుబెడితే వీళ్లు రౌడీలని నిందేయటం మొదటిసారి కాదు. నాడు వంగవీటి రంగా గారిని హత్య చేసినప్పుడు కూడా ఈనాడు పత్రికలో ఎడిటోరియల్ కాలంలో కూడా రాశారు, ఒక రౌడీ షీటర్ మరణిస్తే ఎలా ఇంత రచ్చ ఏంటి, ఇంత దహనాలేంటి, ఇంత లూటీలేంటి, ఇంత దొమ్మీలేంటి అని చెప్పాను. నాడు వంగవీటి రంగా గారిని ఎక్కడ చూసినా, ఎక్కడ కాపు యువకుడో కాపు మనిషో చనిపోతే ఏదో ఒక నిందేస్తారు. మరి పరిటాల రవి గారు ఏం చేశాడు ఈ దేశానికి? స్వాతంత్ర సమరయోధుడా? పరిటాల రవి గారు హత్య జరిగితే దాన్ని ఒక పెద్ద పోరాట యోధుడిని మరణించినట్టుగా చిత్రీకరిస్తారు ఈనాడు, జ్యోతి, వీళ్ళందరూ. నేనంటున్నాను, ఇవాళ కాపు యువకుడైన సాయికృష్ణ మరణిస్తే హత్య పోలీసుల చేత కిరాతకంగా, దేశంలో ఎక్కడా లేనట్టుగా. నాడెప్పుడో ఎమర్జెన్సీ, ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు ఎమర్జెన్సీ కాలంలో జరిగింది. బాడీ కూడా కనపడకుండా, శవం కనపడకుండా హత్య చేసినటువంటి సంఘటన పోలీసుల చేత. మళ్లీ ఇన్నాళ్ళకి హత్య జరిగితే శవం లేదు, బొయ్యకలు లేవు, ఆఖరికి బూడిది కూడా మిగలకుండా హత్య చేస్తే అది ఎలా సమర్థనీయం అవుతుంది? దానికోసం అని చెప్పనే ఆ కుటుంబానికి ఆర్థికంగా కూడా అండగా నిలవాలని చెప్పని ఈరోజు ఇక్కడ సమావేశమైనటువంటి కాపు పెద్దలందరూ కూడా తీర్మానించారు. వారికి ఆర్థికంగా కూడా అండగా నిలబడటం, అలాగే ఎక్కడ కాపుల మీద దాడులు జరిగినా ఈ ప్రభుత్వం చేత, పోలీసుల చేత వేధింపులకు గురైనా, ఎక్కడ నష్టం కష్టం వచ్చినా తక్షణమే టాస్క్ ఫోర్స్కి వెళ్తాం, క్లౌడ్ ఫండింగ్ చేయాలి, క్లౌడ్ ఫండింగ్ రైజ్ చేసి వెంటనే ఆ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలి, మానసికంగా మేమందరం కూడా వెళ్లి అండగా నిలబడాలని చెప్పని ఈరోజు తీర్మానం చేయడం జరిగింది. విద్యకి, పిల్లల చదువులకి, అలాగే వారికి ఎక్కడ వేధింపులు జరిగినా అండగా ఉండాలని ప్రాథమికంగా చేయటం, అలాగే కాపులకి రాజకీయ ప్రాధాన్యం పెరగాలి. ఇవాళ 2019లో 30 పైచీలకు సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సాధించుకున్నాం. మొన్న 27 సీట్లు సాధించుకున్నాం, 26 సీట్లు, 4 పార్లమెంట్లు సాధించుకున్నాం. భవిష్యత్తులో ఇంకా పెంచుకునే దానికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కాపుల ప్రాధాన్యత పెంచుకునే దానికి కూడా ప్రయత్నం చేయాలని చెప్పని, కృషి చేయాలని చెప్పని ఈరోజు తీర్మానం చేయడం జరిగింది. ఇక్కడ ఏతావాత అల్టిమేట్ గా ఫైనల్ గా చేసింది ఏంటంటే, 2 సంవత్సరాలుగా ఈ ప్రభుత్వం చేత వేధింపులకు గురి కాబడుతున్నటువంటి, కష్టాలకు గురి కాబడుతున్నటువంటి, ఎవరికి ఏ బాధ వచ్చినా కూడా చిన్న కులాలు, గొంతు వినిపించలేనటువంటి కులాలకు కూడా అండగా నిలవాలి, కాపులతో పాటుగా వారి గొంతై వినిపించాలని చెప్పని ప్రాథమికంగా తీర్మానం చేయటం. భవిష్యత్తులో తొందరలోనే తిరుపతిలోనూ అలాగే విశాఖపట్నంలోనూ కూడా ఇటువంటి సమావేశం ఏర్పాటు చేయాలని చెప్పని, ఆ రోజు జరిగే రోజుకి అప్పటి వరకు ఉన్నటువంటి సమస్యల్ని, సమాజంలో జరుగుతున్నటువంటి ఎవరెవరికి ఏ బాధలు జరుగుతున్నాయో అన్నింటినీ కూడా చర్చించి తగు నిర్ణయం తీసుకోవాలని చెప్పని తీర్మానం చేయడం జరిగింది. పవన్కి అసలు కులపిచ్చి ఉన్నదే ఆయనకి, కులం అవసరమే ఆయనకు ఉన్నది. మనందరం చూసాం. ఆయన కాపులకి కులపిచ్చి లేదు, మీకు కులభావం లేకపోవటం వల్లే నేను భీమవరంలో గాజువాకలో ఓడిపోయానని చెప్పాడు. మీరందరూ నాకు అండగా నిలవండి, ఓటేయండి, నేను కాపు ముఖ్యమంత్రిని చేసి చూపిస్తానని చెప్పాడు. ఇవాళేమో బుడిగం చేద్దామని చెప్తున్నాడు. కాబట్టి ఆయన చంద్రబాబుకి ఎప్పుడు ఏ అవసరం వస్తే ఆ రకంగా మాట్లాడేటువంటి, దానికోసం మాత్రమే మాట్లాడేటువంటి ఆయన నికార్స్ అయినటువంటి పచ్చి అవసరాల మార రాజకీయ నాయకుడు. ఆయన గురించి మనం మాట్లాడుకోవటం వల్ల ఏముండదు ఉపయోగం చెప్పండి? మీకు తెలీదా? మీరందరూ మీ టీవీలో చూపించలేదా?
పవన్ కళ్యాణ్ కులం గురించి మాట్లాడిన భాష. మరి ఇవన్నీ నేను ఒకరోజు రెల్లిని అంటాడు, నేను ఒకరోజు అదంటాడు, ఒకరోజు కులం లేదంటాడు, ఒకసారి రంగా గారిని కాపాడుకోలేకపోయారు మీ కాపులందరూ అంటాడు. ఆయన నోటికి హద్దు లేదు, ఆయన నోటికి ఆనకట్టలేదు. పవన్ కళ్యాణ్ గారి భాషకి నోటికి ఆనకట్టలేదు. ఏది కావాలంటే చంద్రబాబుకి ఏది అవసరమైతే అది మాట్లాడేటువంటి తత్వం ఉన్నటువంటి మనిషి ఆయన. అంటే పవన్ కళ్యాణ్ గారి తీరు ఎట్లా ఉంటుందంటే, అధికారం లేకపోతే ఆయన ఎట్లా ఉంటాడంటే, అధికారం లేకపోతే ఆయన ఎట్లా ఉంటాడంటే, కాళహస్తిలో జనసేనకు సంబంధించినటువంటి ఒక కాపు యువకుడిని సీఐ, ఒక ఆవిడ లేడీ మహిళా సీఐ చంపకాయ కొట్టింది. ఆ సీఐ మీద తిరగబడితే వెంటనే ఆయన ప్రెస్ మీట్ పెట్టి భారీ పెద్ద మీటింగ్ పెట్టి, నువ్వెవడివి, కాకి యూనిఫామ్ ఉన్నంత మాత్రాన, ఒంటి మీద కాకి బట్టలు ఉన్నంత మాత్రాన కొట్టమని నీకే చట్టం చెప్పింది? అంబేద్కర్ రాజ్యాంగం రాసినప్పుడు కొట్టమని చెప్పాడా? కొట్టమని చెప్పలేదు కదా. నీకెవడిచ్చాడు హక్కు? నేను వస్తున్నానని చెప్పని తిరుపతి వెళ్లి సిపిని సంబంధిత ఎస్పీని కలిసి ఆ ఎస్పీ సిఐ మీద మరి నువ్వు ఎలా కొడతావు, మీకేం హక్కు ఇచ్చారని చెప్పని వెళ్ళి నిలదీశాడు. ఇవాళ ఏం మాట్లాడుతున్నాడు? నేను అడుగుతున్నా పవన్ కళ్యాణ్ని, రౌడీ అయినంత మాత్రాన కొట్టి చంపేసి బూడి చేసేయమని మీకు ఎవడిచ్చాడు హక్కు? ఏ రాజ్యాంగం ఇచ్చింది మీకు? ఏ చట్టం చెప్తుంది మీకు? పోలీసోడైనా చంపితే నేరం అవదా అని అడుగుతున్నాను. పవన్ కళ్యాణ్ గారు సిగ్గుపడకుండా మీరు ఒకటి చెప్పండి. మరి చంద్రబాబు నాయుడు గారు ఆ రౌడీ తల్లిని ఎందుకని కుటుంబాన్ని మొత్తాన్ని వాటేసుకున్నాడు? సీఐ మీద కనీసం శవం కనపడకుండా, శవం అనేది కనపడకుండా చట్టానికి విరుద్ధంగా 302 సెక్షన్ కింద హత్యా నేరం కింద ఎఫ్ఐఆర్ ఎట్ట కట్టారు? రేపు కేసు నిలుస్తుందా? ఈ డ్రామాలో చంద్రబాబు డ్రామా, నువ్వొక డ్రామా. అక్కడ ఆ డ్రామా కడతాడు అతను. కేసులు ఉన్నటువంటి కాపు కుటుంబాన్ని ఏమో వాటేసుకుంటాడు. ఇక్కడేమో మీరు రౌడీల్ని ప్రోత్సహిస్తారా అని ఇక్కడ మీరు మాట్లాడతారు. కాబట్టి ఈ దాగుడు మూతలు, ఈ మాటలు కాపులకి, కేవలం కాపులకి మాత్రమే కాదు, ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారి లేదా పవన్ కళ్యాణ్ గారి తప్పుడు రాజకీయాలు, తప్పుడు నడత, వాళ్ళ అవసరాల మారి రాజకీయాలన్నీ కూడా పసిగట్టారు. ఊరికే నన్ను రెచ్చగొట్టి మీరేదో మాట్లాడించుకోవటం తప్పితే ఎందుకంటారు? ఇప్పుడు మేము రెడ్డి కాపులను, పవన్ కళ్యాణ్ నాయుడు కమ్మ కాపు అవుతాడా ఏంటండి? కాపే అవుతాడు. పవన్ కళ్యాణ్ కమ్మ కాపును, మేమేమో రెడ్డి కాపులు అవుతామండి. ఎందుకు అవుతాం? కాపే అవుతాం.